చిత్తూరు జిల్లా కుప్పం ఇచ్చిన డబ్బులు అడిగినందుకు మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన కుప్పం మండలం ఊరినాయనపల్లి కొత్తూరు గ్రామంలో జరిగింది. నామవాసనపల్లికి చెందిన విజయలక్ష్మి ఊరినాయన కొత్తూరు గ్రామానికి చెందిన శ్రీరాములకు 2 లక్షలు అప్పుగా ఇచ్చినట్టు విజయలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగితే తనపై శ్రీరాములు కత్తితో దాడి చేశారని ఆమె తెలిపారు. ఇచ్చిన డబ్బును అడగడంతోనే తనపై శ్రీరాములు కత్తితో దాడి చేశాడని ఆమె పేర్కొన్నారు. కుప్పం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని కోరారు. వ్యవసాయం చేస్తున్నాము. మా ఊరు ఏనన్నాసంపల్లి జరం పంచాయితీ కూలోళ్ళు పిలిచి కొత్తూరికి పోయినాను. సరే అనేసి శ్రీరామ్ అనే అబ్బాయి నా దగ్గర 2 లక్షలు తీసుకొని 1.5 సంవత్సరం అవుతుంది. 3 నెలలుగా అబ్బాయి కనిపించలేదని కూలోళ్ళకి పోతుంది 10 గంటల్లో కదా కనిపించినాడు. ఏం శ్రీరామ్ డబ్బులు రాకుండా ఎక్కడ పోతాయా కనిపించలేదు అని అడిగితే సరే రాక ఇంటి దగ్గర మాట్లాడతాము అని నేను ఇంటి దగ్గరికి వచ్చాను. నాన్న ఈడే ఉంటాను రచ్చ దగ్గరే అమ్మని తోడుకో రాక అంటుని సరే అమ్మ అట్లా వస్తుంది ఇంకొక దారిలో రాక అని రోడ్లో రమ్మని రోడ్లకు వద్దురా ఈడే ఎండగా ఉంది నాకు షుగర్ ఉందిరా సుస్థ అవుతాను ఇంకా అన్నం తినలేదు ఇక్కడే తోడుకో రాపో అంటుని తర్వాత మా అమ్మ అట్లా వస్తుందంటక అని పిలుచుకున్నాన్ని ఇంకొక దారిలో తోడుకుపోయా. అమ్మాయి రోడ్డే కదా అనేసి నేను పోతుని నేను పాప పోతా ఉంటుంది. ఇంకా 3 వాడి జొత్లను ఉండ్రి వాళ్ళు వచ్చి అంతా కూకొని మాట్లాడుతున్నాను. వాళ్ళ అమ్మ వచ్చా ఏం పెద్దమ్మా సూడి శ్రీరాములు కాకలేకుండా ఇట్లా చేస్తుంది రేప వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అట్లేరా ఎక్కకి ఇయ్యాలి కదా మనము అని సరే ఇస్తారు కదా అనేసి మాట్లాడుతున్నాం. ఇట్లే మాట్లాడుకుంటా ఉంటే కూలోళ్ళు సిక్కలే నాకు నేను బయలుదేరుతామమ్మా మీరు రాండా ఇంటితో ఏమైనా ఉంటే మీ అమ్మ నువ్వు భార్య 3 రాండ్రా మేమేమైనా తప్పు లెక్కలో పొద్దులు ఏమైనా చెప్పింటే ఆడొచ్చి మాట్లాడి ఎంత లెక్కలు చూసుకుంటాం రాపా అని పిలుస్తుంది. అంతే సార్ పాపని బండి స్టార్ట్ చేయమ్మా అంటుని మమ్మల్ని రౌండ్ వేస్తా ఉన్నాడు. ఏం రా ఇట్లా తిరుగుతావు మమ్మల్ని ఏమో నాకు అర్థమే కాలేదు ఉండు వస్తాననేసి నేను వంగి కట్టుకుని ఒకటి ఎత్తుకోండి దాన్ని గిన్నె ముట్టేకి రావద్దురా కొంచెం దూరంగా ఉండవాడిని అట్లని ఆ కట్టుపుల్లు ఎత్తుకొస్తుంది. సరేగానే వాడు అట్లని దూరంగా నేను కట్టుపుల్లకి పారేసేస్తా మా బండి అంటే పటామని వెనుక పొడి చేస్తాను. వెనుకొచ్చినావు ముందు వచ్చినావు నాకు ఏమి తెలియదు ఎత్తుకొని వచ్చి అట్లే పడిచేసినాడు ఉన్నట్లే బండి ఎక్కడికి తిరిగింది ఒకటే వాడి ముందుకి ఇట్లా అట్లే ఎట్లే ఇంకా వచ్చినావు వీడు ఎలా పొడిచినాడు తెలియదు గట్టి పటామనింది నాకు నెత్తలు గుబి మన గుబ్బేసినేమో అని అయ్యో పా గుద్దేశమ్మా నన్నే అంటే గుద్దేసిన చేపడితే ఏలా దూరుకొనేసా అయ్యో నాకు ఇంకా అంతే సార్ భయం వచ్చేసింది. ఇంక మనం షుగర్ పేషెంట్ బతికెళ్దని నాకు చాలా భయం వచ్చి ఆడే గిర్రని వచ్చి తిరుగుకొని బండి ఎక్కి నేను పాప వస్తా ఉన్నాం. చూసి నా సొమ్ము పోయిందానికి నేనే పోయిందానికి నన్ను ఇలా చంపే ప్రయత్నం చేసినారు సార్. అందరూ చేరి పెద్దలందరూ చేరి నాకు న్యాయం చేయాలి.